రన్నింగ్ విత్ ద లోకేష్ గారు. దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాగుంది ఆయనకి. ఏజ్ మోర్ దాన్ 45, 50 ఉండే ఏజ్ అంతా. బికాస్ వాళ్ళు పార్టీతో ఎక్కువ సంవత్సరాలు చలైన ఉంటారు కాబట్టి కంపేర్డ్ విత్ ద బిలో 45 ఇయర్స్ ఏజ్. అదే మీకు పవన్ కళ్యాణ్ గారికి వస్తే 66% వరకు జనసేన తరపు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీళ్ళలో 66-70% కూటమిని పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేయాలి అంటున్నారు. సో యావరేజ్గా తీసుకుంటే ఇద్దరి మధ్య పోటాపోటీ 100% ఉన్నట్టే. బట్ కూటమిని లీడ్ చేయగలుగుతారా లేదా అనేది వేరే ప్రశ్న. ఎందుకంటే సిబిఎన్ గారికి ఉన్నటువంటి సెంట్రల్ కమ్యూనికేషన్ కానీ స్టేట్ కమ్యూనికేషన్స్ కానీ ఉంటాయా లేదనేది లోకేష్ గారికి ఉంటాయా, లేదా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయి, లేదా పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెడితే టీడీపీ మద్దతు ఇస్తారా, లేదా టీడీపీ లోకేష్ గారిని ముందు పెడితే జన సైనికులు నిజంగా మద్దతు ఇస్తారా, లేదా నెక్స్ట్ టైం ఎన్ని సీట్లు ఇస్తారు? 21 కంటే లాస్ట్ టైం యాక్సెప్ట్ చేశారు, ఈసారి 21కి యాక్సెప్ట్ చేస్తారా, అసలు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, ఎన్ని సీట్లు అనేది ఇట్స్ లాంగ్ టర్మ్. అంటే పవన్ కళ్యాణ్ గారేమో 10 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని ఆయన కూడా కోరుకున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడడం చూస్తాం. సో దానిపైన ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు అంటే, ఇప్పుడు జనసేన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారేమో ఇటువంటి కామెంట్స్ చేస్తారు. మరి దీని పట్ల వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు దాకా మన దేశంలో అందరూ అన్ని పార్టీలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూసినా సెంట్రల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అట్లీస్ట్ బీహార్లో కొన్ని పార్టీలు కానీ అట్లీస్ట్ కొన్ని పార్టీలు వింటా ఉంటారు. శివసేన కానీ లేకపోతే ఇట్లా అట్లీస్ట్ అంతా పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినా ఏపీ వరకు, సౌత్ ఇండియా వరకు, డిఎంకే వరకు, ఏడీఎంకే వరకు ఎనీ నాయకుడు, అది బీఆర్ఎస్లో ఉన్న నాయకుడైనా సరే, లేకపోతే ఎంఐఎంలో ఉన్న నాయకుడైనా సరే, లేకపోతే బీఎస్పీలో ఉన్న నాయకుడు, ఎనీ పార్టీలో ఉన్న నాయకుడు ఆబ్వియస్లీ ఆ పార్టీని లీడ్ చేసిన అధ్యక్షుడి మీద అంటిల్ అన్లెస్ తనకి ఇంటర్నల్గా డిస్కషన్స్ ఏం ఆడుకుంటారు పక్కన పెడితే ఆ కాన్ఫిడెన్స్ చూపించకపోతే కూటమి ఫార్ములేషన్ ఫామ్ అవ్వదు. నాయకుడికి కొన్ని డౌట్లు అంటే ఇప్పుడు ఏ మాత్రం రప్చర్, ఒక మాట రప్చర్ కన్నా సరే కింద కార్యకర్త వరకు ఆ డివైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటిల్ అన్లెస్ మన మధ్య ఉన్న పొరపత్యాలు మన ఇద్దరం లీడ్ చేస్తుంటే కంపెనీని, మన ఇద్దరి మధ్య రూమ్లో కూర్చొని పొరపత్యాలంటే మన ఇద్దరం 1-to-1 డిస్కస్ చేసుకుంటాం. బయటకు వెళ్తే మనం బాగానే ఉండాలి. సో దే హ్యావ్ టు షో ద కాన్ఫిడెన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఓకే సార్. అండ్ కూటమి ఇది ఎప్పుడైనా చీలిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఒక రకంగా ఎలక్షన్స్ ముందు నుంచి ఎలక్షన్స్ తర్వాత కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అంటే దీని పట్ల ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు? అంటే కూటమి చివరి వరకు 5 సంవత్సరాలు ఉంటుందా, మళ్ళీ కూటమి గవర్నమెంటే అంటే కూటమి కట్టే వాళ్ళు పోటీలో దిగుతారా? సో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి వీళ్ళ పట్ల? వైఎస్ఆర్సీపీ వైపు ఉన్న వాళ్ళంతా ఆబ్వియస్లీ కూటమి ఉండకూడదు అనేదే కోరుకుంటారు. ఎందుకంటే కూటమి ఉంటే వాళ్ళ బలం పెరుగుద్ది, మనకి ఇంకా డిసైడ్ ఉండేది. కూటమిలో ఉండి పాజిటివ్ ఉండేవాళ్ళు కూటమి ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకుంటారు. ఆబ్వియస్ గా దీంట్లో కిందకి డౌన్ వచ్చేసరికి ఏమవుద్దంటే కార్యకర్తల మధ్య కలిసి పనిచేయడం కానీ ముందుకెళ్ళేదానికి ఆస్కారం కానీ అది ఎక్కువ డిఫరెన్స్ తీసుకొస్తా ఉంది. 1 year కనబడే కొద్ది ఫస్ట్ లో అంతా. ఎందుకంటే మీరు జనసేన కార్యకర్త, ఇంకో టీడీపీ కార్యకర్త, ఇక్కడైతే విలేజ్ లో పనిచేయాలంటే మీకు పేరు వచ్చేస్తుంది, ఆయనకు ఉంటుంది, ఆయనకి పేరు వచ్చేస్తుంది, మీకు ఉంటుంది, మీరు ఆయన పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఆయన ఎమ్మెల్యే గారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎమ్మెల్యే గారు టీడీపీ అయితే టీడీపీ వాడికి సమర్థిస్తారు, జనసేన వాడితే జనసేన సమర్థిస్తారు. అన్న నేను ట్రై చేస్తున్నాను, నాకు ఊళ్ళో సరైన గుర్తింపు రావట్లేదని మీరు కంటిన్యూస్గా అడ్రస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఈ స్ట్రక్చర్ని ఈ గ్యాప్స్ని ఫిల్ చేసే మెకానిజం లేదు కూటమిలో. అక్కడ బాగా ఇబ్బంది పడుతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు జనసేన అంటే ఇప్పుడు చిన్న పార్టీగానే ఉంది, కూటమి కట్టింది. సో వాళ్ళు కూటమి కట్టకపోయినా వాళ్ళకు క్యాండిడేట్స్ పోటీ చేయడానికి లేరు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా స్ట్రక్చర్ ని అంటే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు? వచ్చే నాటికి అంటే కూటమిలో ఉంటారా, సీట్లు పెంచుకొని పోటీ చేస్తారా, లేకుంటే స్పెషల్ గా పోటీ చేసే ఛాన్సెస్ గ్రౌండ్ లో ఆ విధంగా ఉందా సార్? చిన్న పార్టీ పెద్ద పార్టీ ఉండదండి. కూటమి కట్టాక ఒకరి అవసరం ఒకరికి ఇద్దరికీ ఉంటుంది. అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో చిన్న పార్టీ కావచ్చు. అది 2 పార్టీలు. అది 10-80, 90-10 లేకపోతే 50-50 అనేది ఎందుకంటే ప్రతి ఓటు మ్యాటర్స్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ 60-40 అనుకున్నాం రౌండ్ ఫిగర్. 10% పుల్ చేయగలిగితే ఇద్దరు సమానం అయిపోతారు. 5% డ్రాప్ అయితే ఆల్మోస్ట్ 70-50 సీట్లు తేడా వచ్చేస్తాయి. సో ప్రతి ఓటు, ప్రతి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్, ప్రతి ఎమ్మెల్యే ఒక ఇంపార్టెంట్ ఉండాలా అనేది ఇంకా లాంగ్ టర్మ్ డిసిషన్. బట్ కార్యకర్తల మధ్య డిఫరెన్స్ తీసుకొస్తా ఉంది బాగా. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుందా జనసేన పార్టీ? ఏ రకంగా వాళ్ళకు పెరుగుతుంది? ఓన్లీ జనసేన తీసుకుంటే మటుకు ఇమేజ్ బిల్డింగ్లో, లేదా పవన్ కళ్యాణ్ మీద కాన్ఫిడెన్స్లో, లేదా రైట్ పర్సన్ అవుతారని చెప్పి దాంట్లో ఆబ్వియస్గా గ్రోత్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఆయన గ్రో అవుతున్నారు కానీ స్ట్రక్చర్ గ్రో అవ్వట్లేదు. స్ట్రక్చర్ అంటే ఓన్లీ కమిటీలు వేసేయడం కాదు, దానికి స్ట్రక్చర్. మీరు ఇక్కడ మీరు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మీరు ఒక పని చేయాలంటే వేరే వాళ్ళ పర్సంటేజ్ కోసం, లేదా వేరే వాళ్ళ పర్మిషన్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న ఆ స్ట్రక్చర్లో ఇమీడియట్గా ముందుకెళ్ళట్లేదు. ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మీరు 21 ఫ్లోర్లో ఆగిపోరు కదా. రేపు 40 సీట్లు, 50 సీట్లు, 70 సీట్లు, ఏదో మనసులో ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ వెళ్ళాలని. సో ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే పునాదులు కూడా అంత గట్టిగా పడాలి.
పునాది పెట్టబడ్డం అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకటే కాకుండా విలేజ్ వరకు అది వెళ్ళాలి. విలేజ్లో వ్యక్తులు లేరా, ఫ్యాన్స్ లేరా అంటే లేని విలేజ్ లేదు జనసేనకి. బట్ స్ట్రక్చర్ ఉండాలి అంటే స్ట్రక్చర్ వేరు. ఓకే, మద్దతు అంటే యూఎస్ నుంచో డబ్బులు పంపించవచ్చు, లేకపోతే పార్టీ ఫండ్ పంపించవచ్చు, లేకపోతే నేను జనసేనకు ఓటైన వీడియో చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. బట్ స్ట్రక్చర్ ఏంటంటే గెలిచాక స్ట్రక్చర్ అవసరం అవుతుంది. గెలిచేదానికి కూడా అవసరమే. బట్ గెలిచాక మోర్ ప్రామినెంట్ గా ఆ స్ట్రక్చర్ లో నేను ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ని, ఈ బూత్ ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. నేను జాయిన్ అవ్వాలన్నా, ఇంకో జాయిన్ చేయించుకోవాలని నా టార్గెట్ ఇది. ఇంకో 40 మంది ఎలా జాయిన్ చేయించుకోవాలి, మేమంతా కలిపి మండల కమిటీలో ఎవరు ఉంటారు, మండల కమిటీలు ఏంటి, మండల కమిటీ రిప్రజెంటింగ్ ద నియోజకవర్గ కమిటీ, నియోజకవర్గ కమిటీ రిప్రజెంటింగ్ ద జిల్లా కమిటీ, జిల్లా కమిటీ అది జోనల్ గా డివైడ్ చేసుకోవాలి. జోనల్ నుంచి జోనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అది స్టేట్ కి ఉండాలి, స్టేట్ ని అండ్ పవన్ కళ్యాణ్ లీడ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ అంతా కరెక్ట్ గా ఉంటే ప్రాపర్ గా ఉంటుంది. ఇష్యూస్ వస్తుంటాయి, బట్ ఇష్యూస్ ఎక్కువ ఉండి స్ట్రక్చర్ తక్కువ ఉండకూడదు. ఓకే, అంటే 1 year లో అంతగా డెవలప్ చేసుకోలేదు, ఇప్పుడు 4 years లో మరి చేసుకునే ప్రయత్నం చేయాలి. థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా చేయాలి. ఇప్పుడు మీరు ఏ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, బట్ స్ట్రక్చర్ గా చేసింది మోర్ స్ట్రెంత్ అని వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న స్ట్రక్చర్ పెరిగితే మోర్ ఆర్గనైజ్డ్ వేరుగా మోర్ ప్రాపర్ గా జరుగుతుంది, సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మాట్లాడదాం. 10 సంవత్సరాల తర్వాత ఆయన పార్టీ 100% రిజల్ట్స్ అయితే సాధించింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు మినిస్టర్ గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. మరి 1 year పాలనలో ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ప్రజలు? అంటే ఆయన్ని అంటే 100% వచ్చిందా, ఆయనకు సీట్లు వచ్చినట్టే ఆయన పాలనకి, లేకుంటే ఇంకేమన్నా మైనస్ వచ్చిందా సార్? ఎలా ఉంది ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పేషీ కానీ అది సెక్రటరియట్ లో వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమ్ కానీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల గారి మీద పాజిటివ్ ఒపీనియన్ అండి. ఫైల్స్ అయితే ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు, ఎక్కువ డిలే ఉండట్లేదు. కంపారిటివ్లీ వేరే మినిస్ట్రీస్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ మీద చాలా ఏమంటారు అలిగేషన్స్ కానీ అంటే నేను ఇంకా మోర్ ఇన్ డెప్త్ చెప్పాలంటే అవి తక్కువనే కంపారిటివ్లీ. ఓకే, అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు వాళ్ళ తరఫున గెలిచిన 21లో 4-5 ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా ఉంది. బాగా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది అపోజిషన్ వాళ్ళతో ఒక పర్సంటేజ్ అవగాహనతో ఉన్నారని ఈ నియోజకవర్గాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి. పవన్ కళ్యాణ్ గారి చక్రం ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా అలాగే ఉండాలి. ఆ స్ట్రక్చర్ 2 టర్న్ అవుతున్నప్పుడు రేపు పొద్దున 21 నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేదు ఇలాగే ఉండాలి, ఇలాగే వెళ్తా ఉంటే అది వేరే లాంగ్ రన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి సార్, అంటే 11 సీట్లకు పడిపోయేలా చేసిందంటే అంత వ్యతిరేకత ప్రజల్లో ఆయన మీద ఏర్పడింది. ఇప్పుడు కూడా అలానే ఉందా, లేకుంటే ఏదైనా మార్పు కనిపించిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు సార్? ప్రజలలో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ బిలో మధ్య తరగతి సెక్షన్కి వస్తే మటుకు ఆస్పిరేషన్స్, ఎందుకంటే పథకాలు బాగా స్ట్రాంగ్ గా వెళ్ళిపోయినసారి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆ కంటిన్యూటీ ఉండడం వల్ల ఇప్పుడు ఆ గ్యాప్ ని ఆ పథకాల మీద రాకపోవడం, వీటి మీద నెగిటివిటీ ఉండి ఆ టైంలో అయితే రైట్ గా వచ్చేదని అంటారు. అలాగే నెగిటివిటీ ఏంటంటే ఆబ్వియస్లీ మనం అనుకుంది జరిగింది కానీ మోస్ట్ ఆఫ్ ది 60% ఓటీ అవుతుంది చేశారు, వాళ్ళు అనుకుంది జరిగింది కాబట్టి 60% అనుకుంది జరిగింది అనే దాంట్లో ఫ్యాక్టర్ ఎక్కువ కనపడతా ఉంటుంది. బట్ ఇండివిజువల్ గా జగన్ గారి పనితీరు మెరుగుపరచాలి అనే విషయంలో మనకి ఎక్కువ మంది భావిస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 66% వరకు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కానీ, లేదా కోటరీ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఆ స్ట్రక్చర్ న్యూగా బిల్డ్, న్యూ ఫేసెస్ న్యూ స్ట్రక్చర్ గా బిల్డ్ చేయాలి, చాలా ప్రొఫెషనల్ వేలుగా ఉండాలనేది కానీ, లేదా గ్రౌండ్ వరకు జరుగుతున్న దాంట్లో లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టడంలో మోర్ ప్రొఫెషనల్ గా ఉండాలి కానీ 1 or 2 లీడర్స్ పెట్టుకుని దాంట్లో ఎవరైతే పనితీరు బాగుంటుందో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే స్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, ఓన్లీ జనసేన ఫేస్ అదే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఫేస్ జగన్ గారి ఫేస్ కాకుండా ఒక నేరేటివ్ గా ఒక స్ట్రక్చరల్ గా ముందుకెళ్ళి, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం 2 జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే గెలవాలంటే ఆ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కానీ, వీటిలో లోటుపాట్లున్నాయి. ఎన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే అప్పుడు నిజంగా జగన్ 2.0 అవుతారు. ఓకే సార్, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు బాగా డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. 100%. అండ్ కోటరీ నుంచి మీరు అన్నట్టు కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, బయటకు రావట్లేదు అన్న విమర్శ కూడా మొదటి నుంచి కూడా రావడం చూస్తున్నాం. సో ఈ 2 కూడా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సార్? ఫామ్ హౌస్ లో ఉంటారనే దాని మీద కమెంట్ చేయలేం కానీ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం దాంట్లో మటుకు ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఒక పాజిటివ్ నేరేటివ్ కానీ, పాజిటివ్ ఒపీనియన్ కానీ దాని మీద రీబిల్డ్ చేసుకునే దానికి మోర్ టెక్నికల్ గా సౌండింగ్ గా చేసుకోవడం కానీ, వీటిలో ఇంకా ముందుకెళ్తే ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 1 year లో అండ్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో కంపేర్ చేస్తే ఎవరికి బెటర్మెంట్ ఉంది సార్?
పథకాలు ఏంటంటే ఆబ్వియస్గా ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయింది. అవును, ఇప్పుడు 1 ఇంకా year చాలా complete ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కువ మంది చెప్పిన పథకాలు అయితే ఫుల్ఫిల్ చేశారు. ఓన్లీ పథకాల పర్స్పెక్టివ్ చూస్తే ఆబ్వియస్లీ హీ ఫుల్ఫిల్డ్ వాట్ హీ టోల్డ్. ఓకే. అంతవరకు అయితే ఆ సెక్షన్ ఉంది. అంటే ఏ అయితే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు ఇంకా వస్తున్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ లాగా ఉంది. ఇంకొస్తాయి, రాబోతున్నాయి కదా, చూద్దాం వస్తాయని. అది కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. బట్ ఎక్కువ డిలే కొద్దీ మోర్ డ్యామేజ్ ఉంటుంది. దట్టు రాయలసీమ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మనం రేపొద్దున paravill.com అనే వెబ్సైట్లో ప్రతి ఒక్క నియోజకవర్గం ఇస్తున్నాం. దాంతో రాయలసీమతోనే మొదలు పెడుతున్నాం. 52 నియోజకవర్గాలు రిలీజ్ చేస్తున్నాం. అక్కడ మేజర్ ఏంటంటే చిన్న పర్సెంటేజ్ కూడా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే క్లోజ్డ్గా వచ్చాయి కాబట్టి. పర్టికులర్లీ కడప పాత జిల్లా కానీ, లేకపోతే కర్నూలు జిల్లా కానీ ఈ క్లోజ్ కంటెస్ట్గా వచ్చాయి. ఈ జిల్లాలో ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ రైవల్ అయినా కానీ మారినా కానీ మోర్ అడ్వాంటేజ్ వైఎస్ఆర్సీపీకి అవుతుంది. సార్, ఇక రాయలసీమ గురించి అన్నారు, ఒకసారి అది మాట్లాడితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసభలో మాట్లాడడం జరిగింది. వచ్చేసరికి రాయలసీమలో ఉన్న మొత్తం సీట్లు మనవే అవుతాయి అంటూ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితి ఈ రోజుకి లేదండి. ఈ రోజుకి ఎందుకంటే ఈ 52 నియోజకవర్గాలండి మొత్తం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఈ రోజుకి టీడీపీ 38 సీట్లు మాత్రం గెలుచుకునే స్కోప్ ఉంది. ఇప్పటికిప్పుడు 52 అవుట్ ఆఫ్ 52. వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు వచ్చే ఆస్కారం ఉంది ఈ రోజుకి ఎలక్షన్ జరిగితే. అంటే మొన్న వరకు 11 అంటే కూడా ఇప్పుడు కేవలం రాయలసీమలోనే 14 సీట్లు గెలుచుకునే స్కోప్ ఉంది. సార్, లెక్కను చూసుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి వైసీపీకే ప్లస్ అయ్యే అవకాశం అది నేను చెప్పలేను. ఎందుకంటే నేను